లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో రెండో రోజు చెవిరెడ్డి విచారణ కొనసాగుతోంది. ఇవాళ చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడును పోలీసులు విచారిస్తున్నారు. అంతకు ముందు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి సెట్ ఆఫీస్ కు తరలించారు. నిన్న పలు అంశాలపై చెవిరెడ్డిని ప్రశ్నించారు అధికారులు. ఆర్థిక లావాదేవీలు, రాజకీయ ప్రమేయం, నిందితులంతా కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిశారు అని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇవాల్టి విచారణలో చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడును కూడా పోలీసులు విచారించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, చెప్పండి, ఇవాల్టి విచారణ ఏ టైంకి స్టార్ట్ అవ్వబోతోంది? ఇవాల్టి విచారణలో ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని సన్నిహితుడైనటువంటి వెంకటేష్ నాయుడు 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ రెండో రోజుకు చేరుకుంది. అయితే నిన్న మొదటి రోజు 8 గంటల నుంచి కూడా 6 గంటల వరకు అయితే కనుక సిట్ విచారణ సాగిందని చెప్పొచ్చు. అయితే వాళ్ళని ప్రత్యేకంగా ఈ కుంభకోణంకి సంబంధించి కూడా ఎవరెవరితో సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరిని ఎప్పుడెప్పుడు కలిశారు, ఎవరెవరితో ఎప్పుడు ఏ సమయాల్లో మాట్లాడారు అనే విషయాలను అయితే కనుక ప్రశ్నించినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఇప్పుడు 36-35ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే నిన్న రాత్రి ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అయితే ఈ కస్టడీ నేపథ్యంలో ఇటువైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు వెంకటేష్ నాయుడుని ప్రశ్నించే నేపథ్యంలో కూడా వాళ్ళిద్దరిని కూడా కలిపి ఏమైనా ప్రశ్నించబోతున్నారా ఏంటి అనే విషయాలు అయితే కనుక ఖచ్చితంగా వెలుగులోకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. నిన్న వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొన్ని సమాధానాలను అయితే కనుక నాకు ఖచ్చితంగా తెలియదు, నేను చెప్పను అంటూ కూడా వాళ్ళకి సహకరించని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే సిట్ కార్యాలయం దగ్గర అయితే ఉన్నాము, సిట్ కార్యాలయంలో ఇవాళ మొట్టమొదటిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, వెంకటేష్ నాయుడుని కూడా సబ్ జైలు వద్ద దగ్గర నుంచి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు వైద్య పరీక్షల నిమిత్తం. అక్కడ నుంచి కూడా నేరుగా ఇక్కడికి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1-2 గంటల సమయం నుంచి కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇదే నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇవాళ ఇంకా అనేక ప్రశ్నలు నిన్న సహకరించిన నేపథ్యంలో ఇవాళ మళ్ళీ ఆ ప్రశ్నకు సంబంధించి కూడా ఎక్కువగా ప్రశ్నించే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఇదే నేపథ్యంలో అతను కోర్టు ఆదేశాల ప్రకారం అయితే కనుక 8 గంటల నుంచి 6 గంటల వరకు అయితే విచారిస్తారు. కాబట్టి ఆ కోణంలోనే మొదటి రోజు ఏదైతే స్కామ్కి సంబంధించి కూడా లావాదేవీల గురించి ఎక్కువ ఇతర వ్యక్తులతో ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయనే అంశాలపైన ఎక్కువగా ప్రశ్నించినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిందితుల్ని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కలిశారు అంటూ కూడా పోలీసులు ప్రశ్నిస్తే నాకు సమాధానాన్ని కూడా తనకి తెలియదు అంటూ కూడా చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నం అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినట్టుగా మనకి క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇప్పటికే వాళ్ళ దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆధారాలను పూర్తిగా చూపించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఇటు వెంకటేష్ నాయుడుని కూడా కలిపి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఇద్దరిని విడివిడిగా కొంతసేపు ప్రశ్నించిన పరిస్థితుల్లో మధ్యం కొంత బ్రేక్ ఉంటుంది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు కూడా కొంత ఈ ప్రశ్నల్ని దీనికి సంబంధించి కూడా ఎక్కువగా అయితే కనుక వాళ్ళని విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ రెండో రోజుకి చేరుకున్న నేపథ్యంలో ఇవాళ కొంచెం కీలకంగా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే 35-36ని కూడా గత 24 గంటల క్రితం అయితే కనుక అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ విచారణలో కూడా ఇవాళ ఆల్రెడీ ముందుగానే అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచే ముందు వాళ్ళని కూడా కొంత విచారణలో కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం అయితే కనపడుతూ ఉంది. కాబట్టి ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి కానీ వెంకటేష్ నాయుడు ఎప్పుడైనా మాట్లాడారా, ఎవరినైనా కలిశారా, అసలు 8,20,00,000లకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి డబ్బులు చేరవేసే ప్రయత్నం చేశారు, అంతిమంగా ఈ డబ్బు ఎక్కడికి చేర్చారు అనే ప్రశ్నలు అయితే ఖచ్చితంగా అడిగే అవకాశం అయితే కనపడుతూ ఉంది. రెండవ రోజు ఖచ్చితంగా 25 ప్రశ్నలు అడిగే
పరిస్థితి కనపడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఆ 25 ప్రశ్నలు కూడా ఈ లావాదేవీలకి సంబంధించి ఆ డబ్బు చేరవేసే ఆ లొకేషన్లు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశారు, ముందుగా మీరు ఎవరికి ఫోన్ చేసేవాళ్ళు, మీ పిఎల్తో ఎంతవరకు కూడా మీరు కమ్యూనికేషన్లో ఉన్నారనే విషయాలను అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇటు వెంకటేష్ నాయుడిని కూడా అడుగుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.